ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము 71వ కీర్తన 8వ వచనము. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండియున్నది. ఇక్కడ దావీదు కీర్తనకారుడు ఈ కీర్తన రాస్తూ ఆయన కీర్తితోనూ ఆయన ప్రభావ వర్ణనతోనూ దినమంతా తన నోటిని నింపుకున్నాడని చెప్తున్నాడు. మరి ఒక రోజులో ఎన్నో రకాల పరిస్థితులు గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది కదండి. దుఃఖం ఉంటుంది, నిట్టూర్పు ఉంటుంది, సంతోషం ఉంటుంది, కొంత సమయము ఏదో వెళుతూ ఉంటుంది, బాధ కలుగుతుంది, ఎన్నో రకాల ఎమోషన్స్ మనం కలిగి ఉంటాము. అంటే మనకున్న పరిస్థితిని బట్టి మన ఎమోషన్ మారుతూ ఉంటుంది. మరి దినమంతయు ఒకేలాగా ఉండలేరు కదండి. ఎవరైనా దినమంతయు సంతోషించేవారు ఉండరు, దినమంతయు ఏడ్చేవారు ఉండరు. కొంత సమయం సంతోషంలో ఉన్నప్పుడు కొంత సమయం దుఃఖంలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ దావీదు సెలవిస్తున్నట్టుగా దేవుని కీర్తితోనూ దేవుని ప్రభావ వర్ణనతోనూ దినమంతా ఆయన నోటిని నింపుకుంటూ వచ్చినాడు. మరి మనము ఆయన కీర్తిని ఆయన ప్రభావ వర్ణనను దినమంతా మన నోటితో చెప్పగలుగుతున్నామా, ప్రకటించగలుగుతున్నామా? దేవుడు ఈ రోజున మనల్ని ప్రశ్న వేస్తున్నాడు. ఆ రోజులో నీకు ఎలా అయినా ఉండొచ్చు, చెప్పుకోలేని ఇబ్బందులు గుండా వెళ్తుండవచ్చు, దిక్కుతో స్థితి గుండా వెళ్తుండవచ్చు, ఎన్నో అవమానాలు, నిందలు, అవహేళనలు, ఎగతాళికి గురవుతూ ఉండవచ్చు. మరి ఆ రోజున కూడా దినమంతా ఆ రోజంతా దేవుని కీర్తించగలుగుతున్నావా? దేవుని ప్రభావ వర్ణను వర్ణించగలుగుతున్నావా, ప్రకటించగలుగుతున్నావా? దావీదు కీర్తనకారుడు ఇక్కడ దినమంతయు తన నోటిని దేవుని కీర్తించడానికి, దేవుని ప్రభావ వర్ణను వర్ణించడానికి నింపుకుంటూ వచ్చిన రీతిగా మనం కూడా ఆ విధంగా ఉండాలని ప్రభు మన యొద్ద నుంచి ఆశిస్తుంటుండగా, ప్రతి పరిస్థితిలో ఆయన్ని కీర్తించేవారుగా, ఆయన ప్రభావ వర్ణను ప్రకటించేవారుగా, అనేకులను దేవుని మార్గంలోకి నడిపించేవారుగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.